రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం వెంటనే అమలు చేయాలని రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించడంలో వైఫల్యం చెందుతుందని ఆయన వ్యక్తం చేశారు. రాయలసీమలో పూర్తి కాని ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. గుండ్రేవుల రిజర్వాయర్ను వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్రంలో రైతులకు ఖరీఫ్ సీజన్ చాలా ముఖ్యమని, పెట్టుబడులకు నిధులు వారికి పెద్ద ఎత్తున అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే చాలా ఊరట కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని కూడా త్వరగా అమలు చేయాలని, ఈ పథకం ప్రవేశపెడితే సుమారు 60 లక్షల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. శ్రీబాగ్ వడంబడిక ప్రకారం రాజధాని హైకోర్టు రాయలసీమలో ఉండాలని, రాయలసీమ ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే జలాలను తరలించాలని, కానీ రాతలకే పరిమితం తప్ప మాటల్లో గొప్పతనం చెప్పడమే తప్ప చేసింది శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లాలో ఉన్న ఎయిమ్స్ మంగళగిరికి తరలించడం, కడపలో ఉన్న అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును మంగళగిరికి మార్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూడకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకమును పక్కన పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కాదని, హైకోర్టు కావాలని, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు తిరిగి కడపకు, ఎయిమ్స్ అనంతపురం రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీ నివాసును 5 టీఎంసీలకు కుదించడం సరికాదని, తిరిగి 40 టీఎంసీలకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గండికోట రిజర్వాయర్పై కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. హంద్రీనివా అనంతపురం, కర్నూలు జిల్లాకు పరిమితం చేసి గండికోట నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు నీరు అందించి అనుసంధానం చేసేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కోరుతున్నాను. రైతు పడుతున్న ఇబ్బందులు, ఒక ఖరీఫ్ వస్తుంది, మరి వాళ్ళు రుణాలు కావాలి, మరి ప్రభుత్వం ఆదుకునేందుకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నేను అడుగుతున్నాను. అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 20 టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవుల గురించి ఎందుకు ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది? గండికోట పరిస్థితి ఏంటి? హంద్రీనివా 40 టీఎంసీ నుంచి 5 టీఎంసీకి కుదించడం సరికాదు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును మంగళగిరికి తీసుకుపోయారు, ఎయిమ్స్ అనంతపురంకి తీసుకుపోయారు. ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రాయలసీమలో ప్రాంతంలో ఉన్నటిని తిరిగి మళ్ళీ అక్కడికి మంగళగిరికి, అమరావతి లాంటి ప్రాంతాలకు తీసుకపోతే ఎందుకు రాయలసీమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయం వస్తుంది. అఖండ మెజార్టీ ఇచ్చింది రాయలసీమ ప్రాంతం. మరి శ్రీబాగ్ ఒప్పందం ఇంతవరకు అమలు కాలేదు. హైకోర్టు కానీ, రాజధాని కానీ కర్నూలులో ఏర్పాటు చేయాల, అదే లేదు. మళ్ళీ మీరు బెంచ్ అంటున్నారు, ఆ బెంచ్ ఎప్పుడు రావాలి? కాబట్టి అఖండ మెజార్టీ గెలిపించినప్పుడు ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రాంతం పట్ల వివక్షత చూపించకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పథకాలను ప్రవేశపెట్టేటప్పుడు వారి సకాలంలో రుణాలు మంజూరు చేసినప్పుడే వారికి మంచి జరుగుతుంది. వృధాగా పోతున్న సముద్రపు నీటిని బంధించేందుకు రిజర్వాయర్లు, ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.